హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తలెత్తినటువంటి అంశాలు, ఆ విషయంలో మన ఇండియా అనుసరిస్తున్నటువంటి విధానాన్ని, ఇటీవల జరిగినటువంటి రైసినా డైలాగ్స్ అంటే అంతర్జాతీయ వ్యవహారాల మీద చర్చించేటటువంటి అత్యుత్తమ వేదిక ఇది. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి చెప్పటం జరిగింది. ఇందులో భాగంగా ఈ యుద్ధాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, చర్చలు, దౌత్య ప్రక్రియ ద్వారా సమస్యని పరిష్కరించుకోవాలి అన్నట్టుగా మనం సూచించాము. అయితే తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలి అన్నట్టుగా కోరటం జరిగింది. మనం చూస్తే ఇటీవల ఏప్రిల్లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి అమెరికా భారత్ మంత్రుల 2+2 చర్చల్లో కూడా ఇండియా ఇదే విధానాన్ని వెల్లడించింది. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటి నుంచి కూడా ఐక్యరాజ్య సమితి, మన పార్లమెంట్తో సహా వివిధ జాతీయ అంతర్జాతీయ వేదికల మీద భారత్ ఇదే విధానాన్ని అవలంబిస్తూ ఉంది. అయితే యుద్ధం కారణంగా పరిస్థితులు చేయి దాటిపోకముందే కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించింది. ఫిబ్రవరి నాటికే భారత్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి 4,000 మంది భారతీయుల్ని తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు జారీ చేస్తూ కార్యాచరణ రూపొందించడం జరిగింది. భారత్ నుంచి యుద్ధం జరుగుతున్నటువంటి ప్రాంతం నుంచి కూడా విమానాల్ని నడిపింది. అలాగే రాయబార కార్యాలయాల్లో విదేశాంగ అధికారుల్ని అదనంగా మోహరించింది. తరలింపు ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేందుకు 4 కేంద్ర మంత్రులకి బాధ్యతల్ని అప్పగించింది. తరలింపు కార్యక్రమం విజయం కావటానికి కావలసినటువంటి అన్ని చర్యల్ని తీసుకుంది. అలాగే ఈ భారతీయుల తరలింపుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు నేరుగా ప్రధాని కూడా రంగంలోకి దిగారు. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో పాటుగా రొమేనియా, స్లోవాక్ రిపబ్లిక్, హంగేరీ, పోలాండ్ దేశాధినేతలతో మాట్లాడటం జరిగింది. యుద్ధ క్షేత్రాల నుంచి ప్రజల్ని తరలించే ఎన్నో కార్యక్రమాల్ని గతంలో భారతదేశం చేపట్టింది. కానీ వాటన్నింటిలోకెల్లా ఈ ఆపరేషన్ గంగా అన్నటువంటిది చాలా సాహసోపేతమైంది. భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి తరలిస్తే సరిపోదు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేనటువంటి దేశంగా అంతర్జాతీయ ఘర్షణలకి శాంతి, దౌత్యం, చర్చలు వీటి ద్వారా పరిష్కారం చూపించటంలో కూడా మనము కీలక పాత్రను పోషించాల్సి ఉంటుంది. అయితే ఈ తరహా ఒక స్పష్టమైనటువంటి విదేశాంగ విధానాన్ని భారత్ అవలంబించింది. ఒకవైపు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తటస్థ వైఖరిని ప్రదర్శిస్తూనే మరొక వైపు శాంతి, సౌభ్రాతత్వం కోసం కాల్పుల విరమణకి కూడా పట్టుబట్టింది. ఇలా భారత్ అనుసరిస్తున్నటువంటి పటిష్టమైనటువంటి విదేశాంగ విధానం ప్రపంచ దేశాలన్నింటినీ మెప్పిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద భారత్ వైఖరికి క్వాడ్ కూటమి దేశాలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగా దేనికి సంబంధించింది? ఉక్రెయిన్ నుంచి భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేటటువంటి ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ గంగా అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పేదరికానికి సంబంధించి. మన భారతదేశంలో 2011తో పోలిస్తే 2019 నాటికి పేదరికం 12.9% తగ్గింది అన్నట్టుగా ప్రపంచ బ్యాంకు నివేదిక చెప్తోంది. 2021లో కోవిడ్ కారణంగా ప్రపంచంలో 7.7 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన పేదరికంలోకి వెళ్లిపోయారు అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి అంచనా వెల్లడిస్తోంది. ఈ రెండింటినీ చూస్తే భారతదేశంలో పేదరికం తగ్గిందా లేదా పెరిగిందా అనేటటువంటి అనుమానం అనేది వస్తుంది. అయితే ప్రపంచ బ్యాంక్ అన్నటువంటిది ఇండియా గురించి మాత్రమే చెప్పింది, కానీ ఐక్యరాజ్య సమితి మొత్తం ప్రపంచం మీద దృష్టి సారించింది. నిజానికి కోవిడ్ రాకముందు మనం లాస్ట్ 10 yearsలో చూస్తే భారత్ ఎంతో కొంత పురోగతిని అయితే సాధించింది. విద్యా అవకాశాలు పెరగటం, వాటి వల్ల ఉపాధి అనేది లభించటం, దానివల్ల చాలా కుటుంబాలు పేదరికం నుంచి మధ్యస్థాయి, ఎగువ మధ్యతరగతి వర్గాల్లోకి వెళ్ళటం లాంటి పరిస్థితులు అయితే కనిపించాయి. వాటి మీద ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను కూడా విడుదల చేసింది. 2011 నాటికి భారత్లో దాదాపు 22.5% పేదలు ఉంటే 2019 కల్లా వాళ్ళు 10.2%కి తగ్గారు. పల్లెల్లో అయితే పేదరికం 14.7%, పట్టణాల్లో 7.9% చొప్పున తగ్గింది. రోజుకి దాదాపు 145 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో జీవించే వాళ్ళని పేదలు అనేసి పరిగణిస్తారు. అయితే మన ఇండియాలో పేదరికం కొంత తగ్గిన మాట నిజమే, కానీ అది ఇంతకుముందు అనుకున్నట్టుగా తగ్గలేదు అన్నట్టుగా కోవిడ్కి ముందు కూడా కొంత ఆర్థిక మందగమనం ఉండటం దీనికి కారణం అన్నట్టుగా ఈ నివేదికని రూపొందించినటువంటి ఆర్థికవేత్తలు విశ్లేషించటం జరిగింది. క్వశ్చన్ చూడండి, పేదరికాన్ని నిర్మూలించటం ఎన్నవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం? ఎన్నవ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్? ఎన్నవది SDG 1.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాశ్మీర్కి సంబంధించి. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ ఇటీవల అక్కడ పర్యటించారు. దాదాపు 20,000 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయటం జరిగింది. అలాగే మనం చూస్తే దాదాపు 3,100 కోట్లకు పైగా నిధులతో నిర్మించినటువంటి బనిహాల్ కాజీగుండ్ సొరంగాన్ని ప్రారంభించారు. దాని పొడవు మొత్తం 8.45 కిలోమీటర్లు. ఢిల్లీ, అమృత్సర్లని జమ్మూలోని కట్రాతో అనుసంధానించేటటువంటి ఎక్స్ప్రెస్ వేలో భాగంగా నిర్మించే 3 మార్గాలకి కూడా ఇటీవల మోదీ శంకుస్థాపన చేశారు. ఆయనతో పాటుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన కొంతమంది వ్యాపారవేత్తలు కూడా జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే 2015 నవంబర్లో అప్పటికి రాష్ట్రంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కోసం ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజ్ కింద 80,000 కోట్లను ప్రకటించారు. అలాగే ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఆ నిధులతో రోడ్లు, విద్యుత్, ఆరోగ్యం, పర్యాటకం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి లాంటి రంగాల్లో కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. మనం చూస్తే 2019 వరకు అందులో 37% నిధులనే అక్కడి ప్రభుత్వం ఖర్చు చేసింది. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి పనుల్ని కేంద్రం వేగవంతం చేసింది. కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం ఆర్టికల్ 370 రద్దు తర్వాత చిన్నా చితక మొత్తం పనుల్ని కలిపి దాదాపు 1.5 లక్షల కొత్త పనులు లేదా ప్రాజెక్టులను చేపట్టారు. 100% ఇళ్లకి విద్యుత్ కనెక్షన్ అందింది. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధనకి జమ్మూ కాశ్మీర్ చాలా చేరువగా అయింది. అలాగే రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లో 2019 ఆగస్టు తర్వాత 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలు అంటే ఎయిమ్స్లను కేటాయించారు. వాటికి అదనంగా 7 వైద్య కళాశాలలు, 2 క్యాన్సర్ చికిత్సా కేంద్రాలు, 15 నర్సింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. అలాగే ఐఐటి, ఐఐఎంలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాల సంఖ్య అనేది పెరిగింది. శ్రీనగర్ని మిగతా దేశంతో రైల్వే లైన్తో అనుసంధానించే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అనేటటువంటి దాని మీద రాకపోకలు మొదలయ్యాయి. అలా జమ్మూ కాశ్మీర్కి 7 దశాబ్దాల్లో కేవలం 17,000 కోట్ల పెట్టుబడులు వస్తే అతి త్వరలో ప్రైవేట్ నుంచి 38,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి అన్నట్టుగా మన ప్రధాని చెప్పటం జరిగింది. అయితే ఈ అన్ని అభివృద్ధి పనుల వల్ల కాశ్మీరీల మనసు గెలుచుకునేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి అక్కడి ప్రజలు, స్థానిక రాజకీయ పార్టీల సహకారం తోడైతే అప్పుడు ఉగ్రవాదం, వేర్పాటువాదం మీద పూర్తి స్థాయి విజయం అనేది సాధ్యమవుతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. చీనాబ్ నదిపై ఎన్ని మెగావాట్ల సామర్థ్యంతో రాట్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుని నిర్మిస్తూ ఉన్నారు? ఎన్ని మెగావాట్ల సామర్థ్యంతో? 850 మెగావాట్ల సామర్థ్యంతో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సౌర కుటుంబానికి సంబంధించి. సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ తన చుట్టూ పరిభ్రమించేటటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, చిన్న చిన్న గ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, అలాగే అంతరగ్రహ ధూళి, ఈ అంతా ఖగోళ స్వరూప సముదాయాల్ని కలిపి సౌర కుటుంబం అని పిలుస్తారు. అయితే ఈ సౌర కుటుంబంలో సూర్యుడు, ఉష్ణోగ్రత వ్యత్యాసాలు అనేవి ఉంటాయి. మనం చూస్తే మనకి భూమికి అతి సమీపంలో ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు. దీని తర్వాత అతి సమీపంలో ఉన్నటువంటి 2వ నక్షత్రం ప్రాక్సిమా సెంటారియా అన్నటువంటిది. సూర్యుడి కాంతి భూమిని చేరటానికి పట్టే కాలం మొత్తం 8 నిమిషాలు. సూర్యుడు తనను తాను ఒకసారి తిరిగి రావటానికి పట్టే కాలం 25 రోజులు. గెలాక్సీ కేంద్రకం చుట్టూ ఒకేసారి తిరగటానికి సూర్యుడికి 250 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. దాన్నే కాస్మిక్ సంవత్సరం అంటాము. సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి సగటు దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు లేదా ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్. సూర్యుడిలో హైడ్రోజన్ 71%, హీలియం 26.5%, మిగిలినవి 2.5% ఇనుము, సిలికాన్, కార్బన్, ఆక్సిజన్ ఇలాంటి పదార్థాలు ఉంటాయి. అయితే సూర్యుడి యొక్క ఉపరితల వాతావరణంలోని ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని అనుసరించి దానిని 3 భాగాలుగా విభజించారు. ఒకటి వచ్చేసరికి ఫోటోస్పియర్, రెండవది క్రోమోస్పియర్, మూడవది కరోనా అనేసి 3 భాగాలుగా విభజించారు. అలాగే సౌర కుటుంబ పరిధిని కూడా 3 విభాగాలుగా విభజించారు. ఒకటి గ్రహాల పరిధి, రెండవది కూపియర్ బెల్ట్, మూడవది ఊర్ట్ క్లౌడ్ రీజియన్ అన్నటువంటిది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సూర్యుడి ఉపరితల వాతావరణంలోని ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని బట్టి ఎన్ని రకాలుగా విభజించారు? 3 రకాలుగా విభజించారు. ఒకటి వచ్చేసరికి ఫోటోస్పియర్ అంటే కాంతి మండలం అనేసి, రెండవది క్రోమోస్పియర్ అంటే వర్ణావరణం అనేసి, మూడవది కరోనా అంటే సూర్యకాంతి పరివేశం అనేసి 3 రకాలుగా విభజించారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జీఎస్టీ వసూళ్లకి సంబంధించి వస్తు సేవల పన్ను వసూళ్లలో ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు 1,67,540 కోట్లు, అంటే దాదాపు 1.68 లక్షల కోట్లు వచ్చింది. మనం చూస్తే మార్చిలో వసూళ్లైనటువంటి 1,42,000 కోట్లతో పోలిస్తే ఇది 25,000 కోట్లు అధికం. 2021 ఏప్రిల్ వసూళ్లు 1,40,000 కోట్లతో పోల్చిన దాదాపు 20% పెరిగాయి. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు, అంటే 2 నెలలు మినహాయించి అన్ని నెలల్లో వసూళ్లు 1,00,000 కోట్లను మించాయి. ఒక నెల జీఎస్టీ వసూళ్లు 1.50 లక్షల కోట్లను దాటడం ఇదే తొలిసారి కూడా. అయితే జీఎస్టీ వసూళ్లు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరిగాయి. 2021 ఏప్రిల్తో పోలిస్తే ఈ ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్కి 22%, తెలంగాణకి 16% వసూళ్లు అనేవి పెరిగాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2021 ఏప్రిల్తో పోలిస్తే 2022 ఏప్రిల్లో ఏపీ, తెలంగాణలో ఎంత శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగాయి? ఏపీలోకి వచ్చేసరికి 22%, తెలంగాణలోకి వచ్చేసరికి 16% వృద్ధిని చూశాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి. ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు గనక వస్తే వాటిని అదుపులోకి తెచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లో నీటిని వినియోగించొద్దు అన్నట్టుగా నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈవీల్లోని బ్యాటరీల్లో ఉండే సెల్లో నిండి ఉండేటటువంటి పదార్థాల కారణంగా నీరు చల్లినప్పుడు రసాయన చర్య అనేది జరిగి దానివల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే అక్కడ అంతర్గతంగా జరిగే రసాయన చర్యతో బ్యాటరీ లోపల ఆర్గానిక్ ద్రవరూప ఎలక్ట్రోలైట్లు అనేవి మంటలు ఎక్కువ పెరిగేందుకు కారణమవుతాయి. అలాంటి సమయంలో నీళ్లు పోస్తే హైడ్రోజన్ వాయువు, లిథియం హైడ్రాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్ వాయువుకు మండే స్వభావం ఉండటంతో ఒక్కసారిగా అది పేలిపోవటం లేదా మంటల తీవ్రత పెరగటం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ మంటల్ని నియంత్రించేందుకు ఏబీసీ పౌడర్ అనేది ఉంటుంది. ఈ పౌడర్ని మాత్రమే చల్లాలి అన్నట్టుగా ఎలక్ట్రిక్ వాహన రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ ఏబీసీ పొడి వాహనం లేదా బ్యాటరీ పైభాగంలో చల్లినప్పుడు ఇది ఒక పొరలా ఏర్పడుతుంది. దీనివల్ల మంటలు కాస్త అదుపులోకి రాకుండా మరింత పెరగకుండా ఉంటాయి అన్నట్లుగా చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, ఈ అమృత్ పోర్టల్ దేనికి సంబంధించింది? ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి రీసెంట్ గా ఏదైతే గ్లాస్గో సమ్మిట్ లేదా COP26 అన్నటువంటిది జరిగిందో ఆ టైంలో ఈ అమృత్ పోర్టల్ అన్నటువంటి దాన్ని మన ప్రభుత్వం ప్రారంభించటం జరిగింది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి అంతా ఇన్ఫర్మేషన్ ఉండేలాగా వన్ స్టాప్ డెస్టినేషన్గా నీతి ఆయోగ్ మరియు యూకే గవర్నమెంట్ రెండూ కలిసి జాయింట్ ఇనిషియేటివ్గా ఈ అమృత్ అనేటటువంటి పోర్టల్ని తీసుకురావటం జరిగింది. అందులోకి వచ్చేసరికి ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీస్కి సంబంధించి, ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క టైప్స్కి సంబంధించి, ఇన్సూరెన్స్ ఆప్షన్స్, ఫినాన్సింగ్ ఆప్షన్స్, వీటన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఈ అమృత్ పోర్టల్లో దొరుకుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పోలీసింగ్లో ప్రత్యేక గుర్తింపు అనేది దీనికి ఉంది. దేశంలో పోలీస్ సిబ్బంది సంఖ్య, ఖాళీలు, మౌలిక వసతులు, అనుసరిస్తున్నటువంటి విధానాలు, వీటికి సంబంధించి బోర్డ్ ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ స్మార్ట్ పోలీసింగ్ అన్నటువంటి పేరుతో 2 నివేదికల్ని విడుదల చేసింది. అంతేకాకుండా పోలీస్ శాఖ ఆధునికీకరణలో కూడా తెలంగాణ ప్రశంసనీయమైన స్థానంలో ఉంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యధిక సీసీ కెమెరాలు నిర్వహిస్తున్న రాష్ట్రంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంగా ఉంది. అంతేకాకుండా ఈ 2 నివేదికల ప్రకారం చూస్తే 2021 జనవరి 1వ తేదీ నాటికి దేశంలోని పోలీస్ బలగాల స్థితిగతులు ఏంటి అన్నట్టుగా ఇక్కడ చెప్పారన్నమాట. అందులో దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 12 కమిషనరేట్లు ఉండగా తెలంగాణలో 9 కమిషనరేట్లు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మంజూరైనటువంటి పోలీస్ సిబ్బంది 82,613 అయితే ప్రస్తుతం 59,073 మంది పనిచేస్తూ ఉన్నారు. మహిళా పోలీసు సంఖ్య 4,742గా ఉంది. అంటే మొత్తం పోలీస్ సిబ్బందిలో వీళ్ళ వాటా వచ్చేసరికి 8.03%. అదే జాతీయ సగటు వచ్చేసరికి 10.49%. అలాగే రాష్ట్రంలో ప్రతి 636.96 మంది జనాభాకి ఒక పోలీస్ చొప్పున ఉన్నారు. అలాగే ప్రతి 3,940.11 మందికి ఒక మహిళా పోలీసు ఉన్నారు. అలా మారుతున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రజలకి ఉత్తమ సేవలు అందించేందుకు కేంద్రం ప్రతిపాదించినటువంటి స్మార్ట్ పోలీసింగ్కి సంబంధించి వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్నటువంటి విధానాల మీద బీపీఆర్డీ అంటే బోర్డ్ ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి సంకలనం విడుదల చేసింది. అందులో స్నేహపూర్వక పోలీసింగ్లో తెలంగాణ గురించి ప్రస్తావించటం జరిగింది.
క్వశ్చన్ చూడండి, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా సీసీ కెమెరాలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలకి సంబంధించి రీసెంట్గా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది అంతర్జాతీయ స్థాయిలో అందించే ఛాంపియన్ అవార్డుకి కేంద్ర ప్రభుత్వం ఆర్బీకేని నామినేట్ చేసింది. ఏంటి ఆర్బీకే అంటే? వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం. వీటిని సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో దాదాపు 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేయటం జరిగింది. 2020వ సంవత్సరం మే 30వ తేదీన ఈ ఆర్బీకేల్ని ప్రారంభించారు. వీటి ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలకి సంబంధించినటువంటి సేవలన్నింటినీ రైతులకి అందజేస్తూ ఉన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇలా నాణ్యమైన సాగు ఉత్పాదకాలన్నింటినీ అందించటమే కాకుండా రైతు పండించినటువంటి పంటని నాలెడ్జ్ హబ్లుగా తీర్చిదిద్దినటువంటి ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా మనము చురుకైన ఆరోగ్యమైన జీవితాన్ని గడిపేలాగా ఆహార భద్రత 2030 అన్నటువంటి దాని కింద నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది కృషి చేస్తోంది. దీనికోసం ఐక్యరాజ్య సమితి భాగస్వామ్య దేశాలకి వివిధ రూపాల్లో చేయూతని ఇస్తోంది. అంతర్జాతీయంగా అయితే అగ్రి ఫుడ్ వ్యవస్థల్ని మార్చటం లేదా మార్పు కోసం స్థిరమైనటువంటి అభివృద్ధి ఎజెండాతో పనిచేసే సంస్థలు, ప్రభుత్వాలు వీటిని ప్రతి సంవత్సరం అవార్డులతో సత్కరిస్తుంది. ఈ అవార్డు కింద $50,000 అందిస్తారు. అయితే ప్రతిష్టాత్మక ఈ ఛాంపియన్ అవార్డు కోసం ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయంగా నామినేషన్లని ఆహ్వానించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ స్థాయిలో అందించే ప్రతిష్టాత్మక ఛాంపియన్ అవార్డుకి కేంద్ర ప్రభుత్వం ఏపీకి చెందిన ఏ కేంద్రాల్ని నామినేట్ చేసింది? వీటిని ఆర్బీకే లేదా రైతు భరోసా కేంద్రాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హిందీ భాషకి సంబంధించి. హిందీ భాష అన్నటువంటిది ముఖ్యంగా హిందీ సినిమాల జనాదరణ వల్ల దేశం నలుమూలలా కూడా హిందీ భాషను అర్థం చేసుకోగలిగే వాతావరణం అనేది ఏర్పడింది. సాహిత్య పరంగా చూస్తే ప్రేమ్చంద్, రాహుల్ సాంకృత్యాయన్, అలాగే జైశంకర్ ప్రసాద్, దినకర్ నిరాలా ఇలాంటి రచయితలు, కవులు తెలుగుతో పాటుగా ఇతర భారతీయ భాషల్లో కూడా పాఠకుల ఆదరణ పొందారు. అయితే ప్రస్తుతం హిందీ దేశవ్యాప్తంగా ఒక అధికార భాషగా లేదా అనుసంధాన భాషగా వాడుకలో ఉన్నప్పటికీ కూడా హిందీయేతర భారతీయులకి అంటే మన దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా వచ్చేసరికి హిందీ భాషని అధికార భాషగా ఒప్పుకోవటానికి అభ్యంతరాలు అనేవి ఉన్నాయి. ఒకవైపు ఇంగ్లీష్ ప్రాబల్యం పెరిగినటువంటి తర్వాత హిందీ వెనుకబడిపోయింది. అసలు వివాదం ఎక్కడొస్తోంది అంటే మన భారతీయ భాషల్లో మొత్తం 22 గుర్తింపు పొందిన భాషలు ఉన్నాయి. ఇంగ్లీష్తో కలిపితే మొత్తం 23 అనుకుంటే అవన్నీ కూడా జాతీయ భాషలే. దాన్ని హిందీ వాదులు విస్మరిస్తూ ఉన్నారు. ఫలితంగా హిందీ భాష ఆధిపత్యం అనేటటువంటి ప్రమాదం అనేది ఉంది. ముఖ్యంగా తమిళనాడులో దీని మీద వ్యతిరేకత చాలా పెరిగింది. అయినా కూడా అక్కడే చెన్నైలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ చేసినటువంటి భాషా సేవని మనము తక్కువ అంచనా వేయలేము. అంతేకాకుండా జాతీయ సమైక్యతకి హిందీ ఒక వాహకంగా ఉండగలదు అనేటటువంటి నమ్మకం ఈ ప్రచారానికి దోహదపడిందన్నమాట. అలాగే ప్రాంతాల మధ్య పరస్పర సంబంధాల రీత్యా మన యొక్క ఫెడరల్ వ్యవస్థకి అనుగుణంగా త్రిభాషా సూత్రం అన్నటువంటి దాన్ని అమలు చేశారు. కానీ ఆచరణలో మాత్రం దక్షిణాది వాళ్ళంతా మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉత్తరాది వాళ్ళు మాత్రం తమ హిందీతో పాటు ఇంగ్లీష్లో సరిపెట్టుకోవటం జరిగింది. అలా అంటే హిందీ అనేది ఆధునికమైన భాష. ఇతర ప్రాచీన భాషలతో పోలిస్తే వయసులో చిన్నదే కానీ హిందీ సాహిత్యపరంగా గౌరవ స్థానాన్ని సాధించుకుంది. హిందీ సినిమా జనాదరణ వల్ల దేశానికి ఎంతో ఖ్యాతి, విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చి పెట్టింది. భౌగోళికంగా, చారిత్రక కారణాల వల్ల అలాగే పాలనా సౌలభ్య రీత్యా కూడా హిందీని అనుసంధాన భాషగా గుర్తించాలి తప్ప దీనిని ఒక అధికార భాషగా తీసుకురావటం అన్నటువంటిది అంటే హిందీ అవసరమే కానీ హిందీని రుద్దకూడదు అన్నట్లుగా ఇక్కడ అన్నమాట. క్వశ్చన్ చూడండి, మొత్తం భారతీయ భాషల్లో గుర్తింపు పొందిన భాషలు ఎన్ని భాషలు? 22 భాషలు. మనం చూస్తే 8వ షెడ్యూల్లో భాగంగా ఎన్ని భాషల్ని గుర్తించారు? 22 భాషల్ని గుర్తించటం జరిగింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మరమగ్గాల మీద నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా సిరిసిల్లలో ఏర్పాటైనటువంటి టెక్స్టైల్ పార్క్ ఇటీవల మూతపడింది. ఇక్కడి పరిశ్రమల యజమానులు వస్త్రోత్పత్తి యూనిట్లను మూసివేశారు.
ఇప్పటికే ఈ టెక్స్టైల్ పార్కులో వస్త్రోత్పత్తి అనేది గిట్టుబాటు కావటం లేదు అన్నట్టుగా ఆధునిక మరమగ్గాల్ని అమ్మేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా మొత్తం పరిశ్రమల్ని కూడా నిరవధికంగా బంద్ పెట్టడంతో అక్కడ పనిచేసే 1500 మంది కార్మికులు రోడ్డున పడినట్టయింది. అయితే మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్లలోనే టెక్స్టైల్ పార్క్ మూతపడింది. అయితే ఈ ఈ టెక్స్టైల్ పార్క్ అన్నటువంటిది రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి శివార్లలో 65 ఎకరాల్లో ఈ టెక్స్టైల్ పార్క్ అనేది ఏర్పాటైంది. ఇక్కడ 7,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించాల్సి ఉండగా 3,000 మందికే పని అనేది లభిస్తోంది. ఈ పార్కులో మొత్తం 113 యూనిట్లు ఉన్నాయి. ఆ 113 యూనిట్లలో వస్త్రోత్పత్తి అనేది జరుగుతోంది. అయితే ఇటీవల సంక్షోభానికి గురైనటువంటి 25 మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్ లూమ్స్ని అమ్మేసుకోవటం జరిగింది. అలాగే వసతుల లేమి, విద్యుత్ ఛార్జీల భారం వీటన్నింటితో ఈ పార్కులోని పరిశ్రమలు అనేవి మూతపడటానికి కారణమైంది. అయితే ఇక్కడ యజమానులు 2015 జనవరి నుంచి 2020 డిసెంబర్ వరకు కూడా విద్యుత్ సబ్సిడీ రియంబర్స్ చేయాలి. పార్కులో మరమగ్గాల ఆధునికీకరణకి, కొత్త యూనిట్లకి 25% ప్రోత్సాహం ఇవ్వాలి. అలాగే పరిశ్రమలకు కేటాయించిన ప్లాట్లకి ఎన్ఓసి సరళతరం చేయాలి. అలాగే టెక్స్టైల్ పార్క్లో కమ్యూనిటీ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం వస్త్రోత్పత్తి ఆర్డర్లని 25% టెక్స్టైల్ పార్కుకి ఇవ్వాలి. అలాగే యువకులకి మగ్గాల మీద శిక్షణ ఇవ్వాలి అన్నట్టుగా యజమానులు డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సిరిసిల్లలో ఏర్పాటైన తొలి టెక్స్టైల్ పార్క్ మూతపడింది. దీనిని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ సంవత్సరంలో? 2003వ సంవత్సరంలో. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ద బాయ్ హూ వ్రోట్ ఏ కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని రాసింది ఎవరు? ఇదొక ఫ్యాక్ట్ బేస్డ్ డ్రామా అన్నమాట. ఎవరి మీద? భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మీద రాయటం జరిగింది. ఆథర్ ఎవరు అంటే రాజేష్ తల్వార్. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి గోస్ట్ ఆఫ్ కీవ్గా అభివర్ణించే ఉక్రెయిన్ ఫైటర్ పైలట్ జనరల్ ఇటీవల మరణించాడు. అతని పేరేమిటి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.